అలాగే జాతీయత భావం ఉండాలి, ప్రాంతీయత వాదన కాదు. ప్రాంతీయంగా అభివృద్ధి చెందటం, జాతీయంగా సహకరించటం, జాతీయ భావంతో ముందుకు వెళ్ళటం ప్రతి పౌరుడికి అవసరం. అదే కర్తవ్యం, అదే బాధ్యత అని అనుకోవాలి. నెక్స్ట్ అండి, టీజీ పోలీస్ కొత్త బాస్గా ది గోస్ట్, హైదరాబాద్ సిపిగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, డీజీపీగా శివధర్ రెడ్డి గారు అని, సిపిగా శివధర్ రెడ్డి గారు రేపు ఛార్జ్ తీసుకోబోతున్నారు. సజ్జనార్ గారు ఈరోజు తీసుకున్నారు. ఈరోజు సజ్జనార్ గారు ఛార్జ్ తీసుకున్నారు. జితేంద్ర గారు ఈరోజు పదవి విరమణ చేసి వీడ్కోలు వెళ్ళారు. వీడ్కోలు వెళ్ళేటువంటి సందర్భంలో కొంత భావోద్వేగానికి కూడా వారు లోనయ్యారు. అయితే సరే, ఆయన ఒక మంచి మెసేజ్ని ఇవ్వటం జరిగింది. పోలీస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, పోలీస్ తన కెరియర్లో తను ఏమి చేయగలిగాను, చూడగలిగాను, నెక్స్ట్ పోలీస్ ఎలా ఉంటే బాగుంటుందని కూడా కొన్ని సూచనలు చేశారు. సంతోషం. అయితే ఇక్కడ ఎవరు సజ్జనార్ గారు చాలామంది సజ్జనార్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్టు అది ఇదని ఇది చేస్తున్నారు. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్టే, కానీ దిశ సంఘటన జరిగినప్పుడు ఒక డాక్టర్ని అత్యంత పాశవికంగా, అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపివేసినటువంటి సంఘటన ఆ రోజు ఎంటైర్ ఇండియా మొత్తం భయపడిపోయింది. ప్రతి మహిళ భయపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి తరుణంలో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ ఎన్కౌంటర్ జరిగింది. ఒక మనిషి చంపాలనో లేకపోతే ఇంకోటనో ఎవరు అనుకోరు, కానీ ఆ పరిస్థితులని అంచనా వేసి ఆ పరిస్థితుల ద్వారా ప్రజలలో భయభ్రాంతులు పోగొట్టడానికి సరే అప్పుడు అటువంటి సంఘటన, అది ఎన్కౌంటర్ అంటామా లేకపోతే వాళ్ళు తప్పించుకొని పారిపోతున్నటువంటి క్రమంలో తప్పని పరిస్థితుల్లో కాల్పులు జరిగినాయి అంటామా, లేక వాళ్ళు తిరగబడి కాల్చేటువంటి ప్రయత్నంలో వీళ్ళ ప్రాణాలను రక్షించుకోవడం కోసం కాల్చారని అంటామా, లేకపోతే ఏదన్నా కావచ్చు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన అది. సరే, కుటుంబాలకి లేదా ఆ యాంగిల్లో చూసినటువంటి వాళ్ళకి అది బాధ కలగవచ్చు, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఇక అట్లాగే ఎవరు నయీం టచ్ చేయాలంటే, నయీం పేరెత్తాలంటేనే కూడా డిపార్ట్మెంట్లోనే భయపడిపోయేటువంటి పరిస్థితి. పొలిటికల్ లీడర్స్కి హుకుం జారీ చేసి డబ్బులు కట్టమంటే డబ్బులు కట్టి వచ్చేటువంటి పరిస్థితి. ఎవరు ప్రాపర్టీ మీద కన్నేస్తే ఆ ప్రాపర్టీని రాసిమంటే రాసించేటువంటి పరిస్థితి ఆ రోజు నయీం ఇది చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అటువంటి నయీంని కట్టడి చేయటం కోసం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు తనని కట్టడి చేశారు. సరే, అది సమాజంలో అంటే ఉంటే పోలీస్ వ్యవస్థకే ఉండిద్ది ఆ రైటు. అంతేగాని ప్రతి మాఫియా ఒక డాన్లు తయారైపోయి వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని వాళ్ళు అన్ని సిస్టమ్లు వాళ్ళే ఇచ్చేస్తామనంటే ఇది సమాజం ఇది కాదు కదా. సరే, వాళ్ళు ఏమైనా జనతా గ్యారేజ్ లాగా సమస్యలు, బాధితులు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళేం వెళ్ళట్లా. వాళ్ళు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని దాడి చేసి, వాళ్ళని బెదిరించి, వాళ్ళని ఆస్తులు లాక్కొని, వాళ్ళని చంపి అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఆ యాంగిల్ తీసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా సమాజం కోసం, ప్రజల కోసం ఒక బాధ్యత కలిగినటువంటి ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక ఐపీఎస్ చదివి ఇంత సర్వీస్ చేసి ఎప్పుడూ కూడా ప్రజల రక్షణే వాళ్ళ విధి, వాళ్ళ బాధ్యత. మరి అటువంటి తరుణంలో వాళ్ళు అటువంటి చర్యలు కాకుండా వాళ్ళను పోయి సన్మానించి వాళ్ళకి జైజేలు చెప్పి రాలేరు కదా. అందుకని అటువంటి సందర్భంలో అది జరిగినాయి. కొంతమంది దాన్ని కొన్ని రకరకాలుగా వెళుతున్నటువంటి నేపథ్యంలోనే వాస్తవ పరిస్థితి ఏందనేటువంటిది ఒక డాక్టర్ ఒక పేషెంట్ని బతికించడం కోసం ఎంత జాగ్రత్తగా అయితే ఆపరేషన్ చేస్తారో, అలాగే ఒక పోలీస్ కూడా ఒక క్రైమ్ని దాన్ని ఆపటం కోసం, అలాగే ప్రజలకి దాని పట్ల భయం లేకుండా ధైర్యం నింపటం కోసం అంతే జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహిస్తారు.
అది కొంచెం లోతుగా ఆలోచిస్తే గానీ Yeah. ఇవి అర్థం కావు. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి play సత్యనారాయణ చేయండి. గారు మాట్లాడండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన మనం చాలా అంటే చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇప్పుడు కూడా నేను డ్రంక్ డ్రైవర్స్ వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడైనా మా దృష్టికి వస్తే బికాస్ దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు, ఇది ఒక రోడ్ టెర్రరిజం, దే ఆర్ ఆల్ ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అంతే. ఇంకా వాళ్ళు తాగిన మట్లు ఎవరిని చంపుతారో తెలియదు, వాళ్ళు చచ్చిపోతారో తెలియదు, ఏమవుతారో అనేది కూడా తెలియదు. వాళ్ళు ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ విల్ బి వెరీ వెరీ సీరియస్లీ. మీరందరూ కూడా ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో కూడా ఒక తల్లి ఉంది, మీ ఇంట్లో కూడా ఒక చెల్లెమ్మ ఉన్నారు, మీ ఇంట్లో కూడా ఒక భార్య ఉంది, మీరు ఆలోచించుకోవాలి. సో అదే మీరందరూ కూడా ఎవరైనా వాళ్ళ జోలికి వెళ్తే డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకన్. Shri B.L. Meena, who was my guru and he was my SP during my training period in Ongole. On this occasion, if I do not thank him from bottom of my heart, that he helped me develop some qualities of a good human being and a good family member. Whatever position may you reach, but if you do not associate yourself with your roots, you will sometime fail in your duties. అండ్ వీడ్కోల్ సభలో జితేంద్ర గారు అదే ఇప్పుడు సజ్జనార్ గారు ఇప్పుడు ఒక మంచి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా కానీ రోడ్ల మీద తాగి నడిపితే వాహనాలని వాళ్ళని టెర్రరిస్టుల స్థాయిలో పరిగణలో తీసుకుంటా ఉన్నారు. అంటే ఇక పోయి ఊదిచ్చటాలు, ఊదటాలు, తీసుకొని పోయి లైన్లో నుంచోబెట్టటాలు, ఫైన్ వేయడాలు, కోర్టులో పెట్టాలు, ఫైన్లు వేయటాలు లేవు. ఇకన కొట్టుడే, ఇకన చెత్త కొట్టుడే. అందుకని ఎవరైతే మద్యం సేవించి బళ్ళు మీద కారుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. సజ్జనార్ గారు పిస్టల్ తీసుకొని రెడీగా ఉన్నారు, కొంచెం జాగ్రత్త. అది ఎక్కడ దిగిద్దో తెలియదు. అందుకని కొంచెం బాధ్యతతో ఎవరు బాటిల్ వాళ్ళు కొనుక్కొని ఇంటికి పోయి తాగండి, లేదంటే తాగటం మానేయండి తప్ప రోడ్ల మీద తాగొద్దు, తాగి తిరగొద్దు, తాగి డ్రైవ్ చేయకూడదు. ఇక రెండోది అమ్మాయిల విషయంలో కూడా ఎవరైతే మహిళల పట్ల అంటే గతంలో దిశ సంఘటనలాగా లేక ఇంకొక రకంగా ఎవరైనా మహిళల పట్ల వాళ్ళ వైపు ఇంకొక రకంగా చూడాలని అనుకుంటే ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. మీ ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఉంటారు, అలాగే చూడండి. అలా కాదు కూడదు అని చెప్పని మీరు కొంచెం ఏదైనా తైతెక్కలేశాలు వేస్తే ఇక మరలా మీరు చూడటానికి ఏమీ ఉండదు, ఏమీ మగలదు అని పరోక్షంగా ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. కాబట్టి అందుకని ఆయన పదవిలో ఉన్నంత వరకు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి అని కూడా ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేస్తున్నారు. కాబట్టి కొంచెం భయం అనేది, లా అండ్ ఆర్డర్ అంటే భయం అనేది ఉండాలి. అలా అని లా అండ్ ఆర్డర్ కూడా పరిధి దాటి వెళ్ళకూడదు, దానికి ఒక లిమిటేషన్స్ కూడా ఉండాలి. అది అంటే ప్రజలకు మంచి చేసేది అయి ఉండాలి ఏది జరిగినా. రామ్ నరేష్ రామ్ నరేష్ ఏంటి, ఏం జరిగింది ఈరోజు? అవడంతో ఆయన సెండాఫీస్ కూడా బాగా గెలవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు బాగా పనిచేశారు, ఇప్పుడు కుటుంబానికి దూరంగా బాగా పనిచేస్తారు, ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉంటే ఫ్రీజ్ అవుతున్నా సార్. ఓకే రామ్ నరేష్, రైట్, థ్యాంక్ యూ. ఫ్రీజ్ అవుతున్నట్లుంది. అవును, ఫ్రీజ్ అవుతున్నా సార్. నెక్స్ట్ చిన్న బ్రేక్ తీసుకుందాం.